హాయ్ మామ, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇటలీలో న్యూ కలెక్షన్ బ్యాగ్ అనమాట. కాస్ట్ అయితే 42 యూరోస్ ఉంది మామ, అంటే 4000 దగ్గర పడుతుంది. ఇక్కడ ఏంటంటే చిన్న ముస్లిం వరకు మంచి డ్రెస్ మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మామ, మన దగ్గర ఎంత డబ్బులు ఉందో అయితే చూడరు. డ్రెస్ మెయింటైన్ అనేది ఖచ్చితంగా చేయాలి, లేదంటే మన సైడ్ దేకనే కూడా దేకరేళ్ళు. దాని అర్థం అమ్మాయిలు చూడాలని కాదు, అబ్బాయిలు కూడా కనీసం మన వైపు కూడా చూసి వెళ్ళరు అనమాట. అందుకే ఇక్కడ డ్రెస్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా అనమాట ఉండాలి. మనం అనుకునే విధంగా తెల్లగుంటే చూస్తారు, నల్లగుంటే చూడరు అని ఎక్కడ ఏముండదు. డ్రెస్ మెయింటైన్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగైతేనే మనతో పాటు నలుగురు మాట్లాడి పలకలిస్తారు. మన అబ్రాడ్ వెళ్ళే ఇండియన్స్కి మాత్రం నేను చెప్పుకునేది ఏంటంటే ఒకటేని, మన ఇండియన్స్ని ఎక్కడికి వెళ్ళినా తక్కువ అంచనాగా చూస్తారు, ఎందుకంటే డ్రెస్ మెయింటైన్ కరెక్ట్గా చేయరు కాబట్టి. అలాగనే అందరికీ అనట్లేదు, ఏదో కొంతమంది. ఎందుకంటే అక్కడ చులకనగా చూసారంటే నువ్వు ఒక్కడికే కాదు, ఇండియా మొత్తం చూసినట్టు. ఇటలీలో ఇంకొకటి ఏంటంటే సీజన్కి తగ్గట్టు డ్రెస్సులు మారుస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. 15-20 రోజులకి మహా అయితే 1 నెల మాత్రమే ఆ స్టాక్ ఉంటుంది. మిగతా ఆ స్టాక్ని మార్చి మళ్ళీ కొత్త స్టాక్ అయితే పెట్టడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కాస్ట్యూమ్కి సంబంధించి, ఫ్యాషన్కి సంబంధించి ఏవి ఎంత రేట్లో ఉంటాయి పెట్టమంటే ఇక్కడ పెడతాను మామ. నేను ఒకటైతే గట్టిగా నమ్ముతాను అనమాట, దేన్నైనా నువ్వు విలువిస్తేనే అది నీకు రిటర్న్ విలువిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్, డ్రెస్సెస్, వాచెస్, షూస్ లాంటివి మీరు అంత నీట్గా వస్తే అంత నీట్గా ఉంటాయి.